మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, మంత్రి పదవిపై వ్యక్తమవుతున్న అసంతృప్తి నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి తదుపరి రాజకీయ అడుగుపై చర్చ జోరందుకుంది. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న రాజగోపాల్ రెడ్డి గతంలో పార్టీని వీడి బీజేపీలో చేరి అనంతరం తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారు. 2023 ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే ప్రభుత్వంలో తనకు తగిన ప్రాధాన్యం దక్కలేదన్న అసంతృప్తి ఆయనలో చాలా కాలంగా ఉన్నట్లు ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. తనకు మంత్రి పదవి ఇస్తామని గతంలో హామీ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి పలుమార్లు ప్రస్తావించారు. అయితే మంత్రి పదవి కంటే మునుగోడు ప్రజలే తనకు ముఖ్యమని గతంలో చెప్పిన ఆయన తాజాగా పార్టీ ప్రభుత్వ తీరుపై మరింత ఘాటుగా స్పందిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ప్రాధాన్యం ఇస్తూ కాంగ్రెస్ కోసం పనిచేసిన సీనియర్లను విస్మరిస్తున్నారన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో కలకలం రేపాయి. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన కొత్త రాజకీయ పార్టీ పెడతారా, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ శక్తిని నిర్మిస్తారా అన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఆయన కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. పైగా రాహుల్ గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేయడం ద్వారా పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారానికి ఆయన కొంతవరకు తెరదించారు. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ అంతర్గత సమీకరణాలు కూడా ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల నేతలతో పార్టీ నాయకత్వం సమీక్ష నిర్వహించింది. సీనియర్ నేతలు తమకు తగిన ప్రాధాన్యం కల్పించాలనే అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కూడా పార్టీ అధిష్టానానికి కీలకంగా మారింది. రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలను కొందరు ప్రెషర్ పాలిటిక్స్ గా విశ్లేషిస్తున్నారు. మంత్రి పదవి లేదా తన వర్గానికి రాజకీయ ప్రాధాన్యం కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారా అన్న చర్చ సాగుతోంది. మరోవైపు ఆయన లేవనెత్తుతున్న అంశాల్లో తప్పేమీ లేదని కాంగ్రెస్ లోని కొందరు నేతలు మద్దతు పలకడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నప్పటికీ ఆయన రాజకీయ స్వరం మాత్రం పార్టీలో ప్రత్యేక చర్చకు కారణమవుతోంది. మంత్రి పదవి దక్కుతుందా, పార్టీ అధిష్టానం ఆయనకు ఏదైనా కీలక బాధ్యత అప్పగిస్తుందా, లేక ఇదే తరహాలో అసమ్మతి గళాన్ని కొనసాగిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. రాజగోపాల్ రెడ్డి దారెటు అన్న ప్రశ్నకు సమాధానం ఆయన తదుపరి రాజకీయ అడుగుతోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది.